సో నేను కుకట్పల్లి ఫస్ట్ పోస్టింగ్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్. ఆడ ఇంటరాగేషన్ పిలిస్తే ఇట్లా మెల్లగా కొడుతా ఉన్నా. మా సిఐ అన్నాడు, శ్రీనివాస్ సార్ అని ఉండే, ఈ పనికి నువ్వు పనికి రావురా, ఏం చేసినా కూడా దబాయించి చేయాలన్నాడు. అర్థమైందా? సో నెక్స్ట్ డే నుంచి దబాయించి చేస్తా. ఆడ ఇంటరాగేషన్ అది దబాయించి కొట్టే నన్ను కుకట్పల్లి నుంచి ఇబ్రాహీంపట్నం ట్రాన్స్ఫర్ చేసి. సో ఇది నా చెడుతో మంచిగా అయిందంటే ఇబ్రాహీంపట్నం రాగానే నాకు పెళ్లి అయింది. బాగుంటుందా బాగుంటుందా? ఇబ్రాహీంపట్నంలో నన్ను ప్రశాంతంగా ఉందాం రా నాయన అని చెప్తే మళ్ళీ ఆడ సిఐ చెప్పి ఇక్కడ నువ్వు పనికి రావురా, దబాయించి కొట్టాలన్నాడు. ఆడ దబాయించి కొడితే ఎల్బినార్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేసింది. ఈడేమైంది తెలుసా? ఈడ దబాయించి కొట్టంగా ఎల్బినార్ రాగానే పురుషోత్తమ దాస్ సార్ పరిచయం అయింది. ఈ కొద్దిగా రాస్తారు ఏం చెప్పి తెలుసా? ఇక్కడ నుంచి దబాయించి కొట్టద్దు, దబాయించి ప్లాన్ చెప్పు, 5 లక్షలు వస్తుందని చెప్పింది. కాబట్టి ఏ పని చేసినా కూడా గట్టిగా చేయాలి. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. టాపిక్ ఏంటి అని అంటే హోమ్ మీటింగ్స్. సో డియర్ లీడర్స్, హోమ్ మీటింగ్స్ అనేది చాలా చాలా పెద్ద నెట్వర్క్ ను క్రియేట్ చేసే ఎజెండా. ఎందుకు అంటే 1-to-1 ప్లాన్స్ మనం చెప్పినప్పుడు, 1-to-1 ప్లాన్స్ మనం వెళ్ళినప్పుడు ప్రాస్పెక్ట్ మాత్రమే ఐడెంటిఫై అవుతాడు. ఎస్ ఈ బిజినెస్ ఈయన చెయ్యొద్దా ఒక 2-3 సార్లు ఫాలో అప్ చేస్తే అర్థమవుతుంది. కానీ హోమ్ మీటింగ్ ఎవరు మనల్ని ఇన్వైట్ చేస్తారు అని అంటే ఆల్రెడీ డిసైడ్ అయిన పర్సన్ మనం హోమ్ మీటింగ్ పిలుస్తాడు. ఎస్ ఆర్ నో? సో హోమ్ మీటింగ్ మనం వెళ్ళినప్పుడు ఆ హోమ్ మీటింగ్ లో ఖచ్చితంగా మీరు హోమ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు ఏం చేయండి అని అంటే, సో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక బిజినెస్ లో ఉంటే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఈ హోమ్ మీటింగ్కి వెళ్ళండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు సో నీకు ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది హోమ్ మీటింగ్లలో. 1-to-1 ప్లాన్ లోనేమో లీడర్ ప్రాస్పెక్ట్ ఐడెంటిఫై అవుతాడు, హోమ్ మీటింగ్ లోనేమో డ్రీమర్ ఐడెంటిఫై అవుతాడు. సో ఆ డ్రీమర్ ను పట్టుకొని మనం డెప్త్ డ్రైవ్ కనుక చేసినట్లయితే ఒక పెద్ద నెట్వర్క్ క్రియేట్ అవుతుంది మనకి బిజినెస్ లో. సో కాబట్టి ఎవరైతే ఎక్కువ హోమ్ మీటింగ్లు కండక్ట్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ హోమ్ మీటింగ్లకు అటెండ్ అవుతారో వాళ్ళకి ఇంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. లైక్ దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం లేక. సో అర్థమైందా? సో మనం ఏం చేస్తాము అంటే ఈ హోమ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాలి. ఒక లీడర్ కి టైం ఇచ్చినప్పుడు అక్కడ డేట్ ఫిక్స్ చేసుకొని ఆ లీడర్ కు టైం ఇచ్చి అదే టైంలో ఎగ్జాక్ట్లీ ఒక 5 నుంచి 10 నిమిషాల ముందే మనం అక్కడ ఉండాలి. ఉండేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే, మీకు ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత ఈ టీ షర్ట్స్, ఈ ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్ వేసుకొని పోతే సో వాళ్ళ హస్బెండ్ కనుక బిజినెస్ లో లేకపోతే ఏమంటాడు అంటే, నీ అపీరెన్స్ చూడగానే ఏమంటాడు అంటే వాళ్ళ భార్యని మీటింగ్ పంపించడానికి ఆలోచిస్తాడు, వాళ్ళ వైఫ్ ని మీటింగ్ కండక్ట్ పంపించడానికి ఆలోచిస్తాడు. సో కాబట్టి మనం ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఒక నీట్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకుని హోమ్ మీటింగ్ వెళ్ళాలి. సో హోమ్ మీటింగ్ వెళ్ళే ముందు మన పర్పస్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. హోమ్ మీటింగ్ లో 2 పర్పస్ ఉంటాయి. హోమ్ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేయాలి అని అంటే 2 పర్పస్ ఉంటుంది. ఫస్ట్ పర్పస్ ఏంటి అని అంటే, నువ్వు బిజినెస్ ప్లాన్ చెప్పాలా అక్కడ, సో బిజినెస్ క్లారిటీ ఇవ్వాలా, వెస్టేజ్ గురించి క్లారిటీ ఇవ్వాలా, వాళ్ళ లోపల డ్రీమ్ క్రియేట్ చేయాలా, ఇది ఒక పర్పస్. కొన్ని హోమ్ మీటింగ్ ఎట్లుంటాయి అంటే ఆ హోమ్ మీటింగ్ లో బిజినెస్ ప్లాన్ చెప్తే మొత్తం బిడ్డెత్తిపోతుంది. సో లైక్ అగ్రికల్చర్ ట్రైనింగ్, అగ్రికల్చర్ డెమోస్ ఇచ్చేటప్పుడు అక్కడ బిజినెస్ ప్రెజెంటేషన్ చేయొద్దు. అక్కడ ఏం చేయాలి అంటే ఓన్లీ ప్రోడక్ట్ ప్రెజెంటేషన్, ప్రోడక్ట్ క్వాలిటీ, ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్ మాత్రమే అక్కడ క్రియేట్ చేయాలి. ఈ 2 పర్పస్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఈ 2 కూడా ఒకసారి చేయొచ్చు అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు. సో ఈ హోమ్ మీటింగ్ లో ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పీపుల్స్ ని బట్టి మనం ప్రోడక్ట్ డెమో చేయాలా, లేదు అంటే బిజినెస్ క్లారిటీ ఇవ్వాలా, లేదు అంటే ఈ రెండింటి గురించి కూడా క్లారిటీ ఇవ్వాలా అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం ఏం చేయాలని మనం డిసైడ్ కావాలి. ఎస్ ఆర్ నో? సో తర్వాత ఏం చేయాలి అంటే ప్రోడక్ట్ గురించి, ఓన్లీ ప్రోడక్ట్ గురించి మాత్రమే మనం చెప్పాలనుకుంటున్నాం.